ఆస్తి కోసం మీతో శత్రుత్వం పెంచుకుని కోర్టులో కేసు గెలిచిన మీ బంధువు దురదృష్టవశాత్తు కారు యాక్సిడెంట్లో చనిపోయాడు. నా కన్న కొడుకులిద్దరిని కళ్ళారా చూసుకునే భాగ్యం నాకు కలిగింది. పటాపి, నువ్వు తీసుకున్న నిర్ణయం తప్పు కాదు, కానీ ఒకసారి తీసుకున్న నిర్ణయాన్ని తిరిగి శంకించడం తప్పు. నో సెకండ్ థాట్. బాబూజీ, మీరు వెళ్ళాలనుకుంటున్నారు, వెళ్ళండి. నేను మాత్రం రాను. నాకు రావాలని లేదు. భయపడకమ్మా, నువ్వు నా కూతురులాంటి దానివి. నిన్ను చూస్తుంటే నా కూతురే గుర్తొస్తుంది. నాతో పట్రా, రా రామ్మా, రా. దా 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 బిస్కెట్ తీసుకో బామ్మా. కాఫీ తీసుకోనానమ్మా. ఎందుకిదంతా? నువ్వు కచ్చప్పాలి కదా బామ్మా. మళ్ళీ అలసిపోతావు. ఓహోహోహో, అందుకేనా? అక్కడ పెట్టండి రా, పెట్టండి. నేను చెప్తాలే. చెప్పు. శ్రీశైలం గుడిలో నాట్యం ఆడడానికి ఎడ్ల బండిలో వెళుతున్న అలంకారవల్లి అడవిలో స్పృహ తప్పి పడిపోయున్న చంద్రవర్ణుని చూసింది. బండి ఆపమని చెప్పింది. బండి ఆపండి. అలంకారవల్లి, బండి ఎందుకు ఆపమన్నా? అక్కడ చూడమ్మా. బండిలో నీళ్లున్నాయి, త్వరగా తీసుకురా. అలాగేనమ్మా. నీళ్ళు తాగండి. చూడటానికి బ్రాహ్మణుడిలా ఉన్నాడు. ఈయన అందం నన్ను పరవశింపజేస్తున్నదమ్మా. ఈయన బ్రాహ్మణుడని ఎలా చెప్పగలుగుతున్నావు? ఇతని మొహంలో తేజస్సు ఉట్టిపడుతోంది. ఖచ్చితంగా ఇతనొక పెద్ద పండితుడు అనిపిస్తోంది. పాపం, నిద్రాహారం లేక అలమటిస్తున్నట్టున్నాడు. ఇతనింకా మైకంలోంచి తేరుకోలేదమ్మా. బాగా విశ్రాంతి తీసుకుంటే గాని కోలుకోలేడు. ఇతనిని బండిలోకి ఎక్కించండి. అలంకారవల్లి, శ్రీశైలంలో నీ నాట్య ప్రదర్శనకి సమయం అవుతోంది, పద. ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఇతనిని వదిలేసి ఎలా వెళ్తామమ్మా? బండిలోకి ఎక్కించండి. ఇతనిని బండిలోకి ఎక్కించండి.
నానమ్మ, ఉమ్, అలంకారవల్లి చంద్రవర్ణుణ్ణి ఎడ్ల బండిలో ఎక్కించుకొని ఎక్కడికి తీసుకెళ్ళింది? అవును బామ్మ, ఉమ్, చంద్రవర్ణుణ్ణి ఎక్కడికి తీసుకెళ్ళుంటుంది? ఎక్కడికి తీసుకెళ్ళుంటుందో మీరే చెప్పండి. బామ్మ, హాస్పిటల్ కి తీసుకెళ్ళింది కదా? కరెక్ట్ రా నానమ్మ. చంద్రవర్ణుని హాస్పిటల్ కి తీసుకెళ్లి సెలైన్ పెట్టించుంటుంది కదా? స్నేహ, ఆ రోజుల్లో హాస్పిటల్స్, సెలైన్లు, ఇంజెక్షన్లు లేవు. ఓ, అయ్యయ్యో. చంద్రవర్ణుణ్ణి అలంకారవల్లి ఎక్కడికి తీసుకెళ్ళిందో తెలుసా? త్వరగా వెళ్ళండి. మేము రమ్మన్నామని చెప్పి వైద్య శిబిరుణ్ణి వెంట పెట్టుకుని తీసుకురండి. చిత్తం. అమ్మా, వైద్యులు వారు వచ్చారు. అలంకారవల్లి, ఎవరితను? తెలీదాచారి గారు. శ్రీశైలం సన్నిధానంలో నేను నాట్యం ఆడేందుకు వెళ్తుంటే దారిలో తారసపడ్డాడు. నీరసంతో స్పృహ తప్పి పడిపోతే ఇంటికి తీసుకొచ్చి తమకు కబురు పంపాను. అన్నపానీయాలు లేక నీరసించిపోవడమే కాదు, అడవిలో ఏ విషపు పురుగు కుట్టడం వల్లో తీవ్ర అనారోగ్యం పాలై కొన ఊపిరితో కొట్టుకుంటున్నాడు. ఆలస్యం అయ్యుంటే ప్రాణాలు దక్కేవి కావు. ఇప్పుడు ఇతనికి విశ్రాంతి బాగా అవసరం. కాళ్ళు చేతులు చల్లబడకుండా చూసుకోండి. అరచేతులకి పాదాలకి మర్దన చేయండి. మెలకు వచ్చినప్పుడల్లా ఈ పసరు తాపించండి. ఈ గుళికల్ని పొడి చేసి తేనెలో కలిపి తినిపిస్తూ ఉండాలి. మన ప్రయత్నం మనం చేద్దాం. తర్వాత ఆ పైవాడి దయ. నేను అప్పుడప్పుడు వచ్చి చూసి వెళ్తాను. అనివార్య కారణాల వల్ల గుడిలో మేము నాట్యం చేయడానికి రాలేకపోతున్నామని కబురు పంపించండి. చిత్తం. మర్దన చేయండి. అక్కర్లేదు. ఇతనికి చేయాల్సిన సపర్యలన్నీ స్వయంగా నేనే చేస్తాను.
ఆరోగ్యం బాగుందా? ఆకలి అవుతుందా? నిద్ర పడుతుందా? ఇవి పూటకొకటి తినిపించండి. అలంకారవల్లి, ఎవరో ముక్కు మొహం తెలియని బ్రాహ్మణుడి కోసం రాత్రనక పగలనక సేవలు చేస్తున్నావు. నీ వృత్తి ధర్మాన్ని నిర్లక్ష్యం చేస్తున్నావు. మన వేశ్య వృత్తికి అన్యాయం చేస్తున్నావు. అలంకారవల్లి, నిన్ను కన్న తల్లిని నోరు తెరిచి అడుగుతుంటే నువ్విలా మౌనంగా ఉంటావే, అంతరార్థమేంటో తెలుసుకోవచ్చా? అమ్మా, నా జీవితానికి పరమార్థం ఇప్పుడిప్పుడే నాకు అర్థమవుతోంది. బాగున్నారా? అయ్యా, తమరి పేరేంటో తెలుసుకోవచ్చా? నా పేరు చంద్రవర్ణుడు. చంద్రవర్ణుడు అందానికి తగిన పేరు. అయ్యా, మీ పనులు మీరు చేసుకోగలుగుతున్నారు. నిజానికి ఇంత త్వరగా కోలుకోగలుగుతారని నేను కూడా అనుకోలేదు. ఆచార్య గారు, నాకు చికిత్స చేసి నన్ను కాపాడిన మీకు నా కృతజ్ఞతలు. మీరు కృతజ్ఞతలు చెప్పవలసింది నాకు కాదు, అలంకారవల్లికి. దేవదాసిగా తన వృత్తి ధర్మాన్ని కూడా లెక్క చేయకుండా స్పృహలో లేని మిమ్మల్ని ఇంటికి తీసుకొచ్చింది. సరైన సమయంలో నా చేత చికిత్స చేయించి మీకు పునర్జన్మ ప్రసాదించింది. ఏ జన్మలోని రుణబంధమో ఈ జన్మలో తీర్చుకుంది. వస్తానయ్యా, వస్తానమ్మా. అలంకారవల్లి, ఏ స్వార్థమూ లేకుండా నాకు పునర్జన్మను ప్రసాదించిన నీకు ఏమిచ్చి రుణము తీర్చుకోగలను? స్వామి, నేనేమడిగినా కాదనకుండా ఇస్తారా? సకల శాస్త్రాల్లోనూ పాండిత్యం సంపాదించిన సద్బ్రాహ్మణుణ్ణి. నేనివ్వగలిగింది నువ్వు అడిగినట్లయితే తప్పకుండా ఇవ్వగలను. మాట తప్పరుగా? స్వామి, మిమ్మల్ని మొదటిసారి చూసినప్పుడే నా మనసు మిమ్మల్ని కోరుకుంది. ప్రేమ అనే పదానికి అర్థం తెలియని ఈ కులంలో పుట్టిన నాకు మీ సేవ చేసుకునే భాగ్యం కలిగింది. దాన్ని శాశ్వతంగా చేసుకోవాలనే కోరిక రోజురోజుకీ బలపడింది. రాళ్లన్ని కరిగించే శక్తి సంగీతానికే కాదు, నా ప్రేమకు కూడా ఉందని అనుభవపూర్వకంగా తెలిసింది. స్వామి, నేను మిమ్మల్ని వివాహమాడి మీ అర్ధాంగిగా నా జీవితం సార్థకం చేసుకుంటాను. అలంకారవల్లి, అడగకూడంది నాకు సాధ్యపడింది కోరుకుంటున్నావా? ఈ సృష్టిలో అతి విచిత్రమైనది, అతి పవిత్రమైనది, ఎవరికీ అంతుపట్టనిది ప్రేమ. వేశ్యని వివాహమాడి అతి పవిత్రమైన ప్రేమ అనే పదానికి మచ్చ తీసుకొని రావడం నాకిష్టం లేదు. స్వామి, వస్తాను. మిమ్మల్ని వెళ్ళనివ్వను. అలంకారవల్లి, నీ అమాయకత్వానికి జాలి పడుతున్నాను. సద్బ్రాహ్మణ వంశంలో పుట్టిన నేను వేశ్య వృత్తిలో జీవిస్తున్న నిన్ను వివాహమాడడం అసంభవం. స్వామి, అసంభవం అనే పదం నా జీవితంలో ఇప్పటి వరకు లేదు. మీరు కాదంటే రాజుగారికి ఫిర్యాదు చేస్తాను. బెదిరిస్తున్నావా?
హెచ్చరిస్తున్నాను. అలంకారవల్లి, నువ్వు హద్దులు మీరి మాట్లాడుతున్నావు. లేదు స్వామి, నేను స్పృహలో ఉండే మాట్లాడుతున్నాను. నా మనసు మిమ్మల్ని కోరుకుంది. వివాహం జరిగితే ఖచ్చితంగా మీతోనే. అసంభవమని మీరనుకుంటే దాన్ని సంభవంగా మార్చగల శక్తి నాకుంది. అలంకారవల్లి, ఇప్పటి వరకు నీ మీద కృతజ్ఞతాభావంతో గౌరవంగా మాట్లాడాను. నీ అంతట నువ్వే ఆ గౌరవాన్ని పోగొట్టుకున్నావు. నీవు ఏం చేయగలవో చేసుకో, కానీ నిన్ను వివాహమాడడం మాత్రం జరగదని అర్థం చేసుకో. వస్తాను. ఆగు ఆగు. ఏమైంది? కథలో ఇన్వాల్వ్ అయ్యి టెన్షన్ వచ్చేసింది బామ్మ. తర్వాత ఏమైంది నానమ్మా? మీకింత టెన్షన్గా ఉంది కదా, అందుకని మిగతా కథ రేపు చెప్తాను. ఈ ఆంటీ ఎవరు? ఈవిడ మా అక్క కాంతం. అక్క, ఈ అమ్మాయి మనకు బాగా కావలసిన వాళ్ళ అమ్మాయి. పాపం ప్రయాణం చేసి బాగా అలసిపోయినట్టుంది. లోపలికి తీసుకెళ్లి వేణీళ్లతో స్నానం చేయించి భోజనం పెట్టించు. అలాగే రామ్. వెళ్ళమ్మా. శివా, నీ టేస్ట్కి తగ్గ కొత్త పెట్టొచ్చింది, త్వరగా రా. ఏంటి కాంతం? రారా శివ, కూర్చో. బాగున్నావా? ఏంటి కాంతం, నా టేస్ట్ కు తగ్గ పిల్లొచ్చిందని చెప్పావే, ఏది ఎక్కడా? ఉందిలే, నేను నీకు ఫోన్ చేసి చెప్పాగా. 50,000 ఎయ్యి తెచ్చాగా. ఏది ఎక్కడా? లోపలుంది, వెళ్ళు. ఎవరు నువ్వు? ఎవరు? వెళ్ళు, బయటికి వెళ్ళు. వెళ్ళు. వెళ్ళడానికి రాలేదు, 50,000 ఇచ్చాను తెలుసా? నీకోసమే వచ్చాను. మాట్లాడవే, చాలా బాగున్నావు. అది అది రా రా, 50,000 ఇచ్చాను. నా టేస్ట్ కి తగ్గట్టున్నావు. ఇంకేమన్నా కావాలా చెప్పు. నీకే ఆగు, చెప్పండి నీకే ఆగు. ఆగమన్నారా?
పిచ్చి పిల్ల, ఏం తెలియనట్టు అడుగుతున్నావే? నీ చెప్పినట్టు విన్నావనుకో, నీకే ఇబ్బంది రాకుండా చూసుకుంటాను. నన్ను వదిలేయండి, నేను వెళ్ళిపోతాను. కాంతం, నా టేస్ట్కు తగ్గ పిట్టొచ్చిందని ఫోన్ చేశావు. వచ్చా, నువ్వు అడిగినంత డబ్బిచ్చా, కానీ పిల్ల రెడీగా లేదు. నా డబ్బు నాకిచ్చేయి. శివ, గొడవ చెయ్యొద్దు. నా దగ్గరకొచ్చిన పిల్ల నా రూట్లోకి రాకుండా ఉంటుందా? 2 రోజులు ఆగిరా. ఈలోపు ఈ పిల్లని రెడీ చేసి ఉంచుతా, లేదా నీ డబ్బును పట్టుకుపో. నాకు డబ్బొద్దు, 2 రోజులు ఆగే వస్తా. వస్తా. వద్దు, మీకు దండం పెడతాను, నన్ను వదిలిపెట్టేయండి, నేను వెళ్ళిపోతాను. రేయ్, నీ లోపల పడాయి, తీసుకెళ్ళు. పెట్టేయండి ప్లీజ్, ప్లీజ్, ఏంటో ఈ చాలని బతుకులు ఇంకెన్నాళ్ళు. అయినా నాకు తెలియక అడుగుతాను, ఆ భగవంతుడు అప్పుడెప్పుడో 108 రూపాయలు మాత్రమే తీసుకోవాలని ఆజ్ఞాపించాడు, సరే. కానీ అప్పటికి ఇప్పటికీ ధరలు ఎంత పెరిగిపోయాయో ఆయనకు మాత్రం తెలీదా? ఒరే, నీకేరా చెప్పేది? అమ్మా, ఏంటి నీ గోలా? గోల కాదురా, బాధ. ఒరే, కనీసం 1116 తీసుకోమని మీ నాన్నగారికి చెప్పరా? ఈలేనా? అవును, రండి. శ్రీ మైథిలి నాడీ జ్యోతిష్యాలయం, దైవజ్ఞ శ్రీ నరసింహ శాస్త్రి, జ్యోతిష్య వాస్తు శాస్త్రజ్ఞులు, విక్రమపురి. నాన్నగారు. ఏంటమ్మా మైథిలి? నాన్నగారు, ఆయన వచ్చారు.
ఆయన వచ్చేసారు. ఎవరమ్మా? అదే విక్రమార్క మహారాజు. అదే అదే నాన్నగారు, విక్రమ్. మన దేశం పత్రికా విలేకరి విక్రమ్. నమస్కారం శాస్త్రి గారు. నమస్కారం. ఈయన పురుషోత్తమరావు గారు, నమస్కారం మనదేశం అండి. పత్రిక ఓనర్. నమస్కారం. వీరు మా ఆశ్రమ బాబూజీ. నమస్కారం శాస్త్రి గారు. నమస్కారం. రండి. నరసింహ శాస్త్రి గారు, నేను పురుషోత్తమరావు గారు మీరు చెప్పిన నాడీ జోస్యం గురించి చర్చించుకున్నాం. విక్రమ్కి మీరు చెప్పిన విషయాలన్నీ అక్షరాలా నిజమయ్యాయి. శాస్త్రి గారు, భవిష్యత్తులో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనే కుతూహలంతో మీ దగ్గరకు వచ్చాం. చాలా సంతోషం. రండి. పదండి. రండి, కూర్చోండి. విక్రమ్ రాలేదా? లేదు, ఇంతవరకు జరిగిందంతా యాదృచ్ఛికం అనుకుంటున్నాడు. మీ నాడీ జోస్యం మీద మా అన్నయ్యకి ఇంకా నమ్మకం కుదరలేదు. మీ అన్నయ్య? విక్రమ్ మీ స్నేహితుడు కదా? మొన్నటి వరకు స్నేహితులు, నిన్నటి నుంచి వాళ్ళు అన్నదమ్ములు. అర్థం కాలేదు. శాస్త్రి గారు, విక్రమ్కి అమ్మా నాన్న ఉన్నారని, వాళ్ళిద్దరూ బ్రతికే ఉన్నారని చెప్పారు కదా? అవును, చెప్పాను. నా జ్యోతిష్యం నిజమైతే విక్రమ్ వాళ్ళ అమ్మగారిని కలుసుకొని ఉండాలే. కలిశాడు. కర్మకాండలు జరిపించాడా? శాస్త్రి గారు, ఆ విషయం తాళపత్రాలలో స్పష్టంగా రాసింది. కానీ కొన్ని నిజాలు మేము చెప్పకూడదు. అర్థమయ్యి అర్థం కానట్లు పరోక్షంగా వివరిస్తాం. అందుకే విక్రమ్ తల్లిని కలుస్తాడని చెప్పాను గాని ఆమె మరణాన్ని చూస్తాడని చెప్పలేదు. శాస్త్రి గారు, వాళ్ళ అమ్మగారినే కాదు, విక్రమ్ మా నాన్నగారిని కూడా చూశాడు. నరసింహ శాస్త్రి గారు, విక్రమ్ తండ్రి పట్టాభి తండ్రి ఒక్కరే. రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న విక్రమ్ తండ్రిని కలిసినప్పుడు మాకీ నిజం తెలిసింది. ఎవరు ఎప్పుడు ఎక్కడ ఎవరిని కలుసుకోవాలో తాళపత్ర గ్రంథాల్లో ముందే రాసిపెట్టుంటుంది. మీరిక్కడికి రావడానికి ముందే రెండో కాండాన్ని నాకు అందించాడా భగవంతుడు. మీకు ఆశ్చర్యం కలిగించే మరో విషయం జరగబోతోంది అని ఇందులో రాసి ఉంది. మొదటి తాళపత్ర గ్రంథం ప్రకారం విక్రమ్ కారణంగా అతని కన్నతల్లి మరణిస్తుంది. ఈ రెండో దాని ప్రకారం విక్రమ్ కారణంగా ఒక తల్లి ప్రాణం నిలుస్తుంది.
కోట్ల కొలది ఆస్తి అతన్ని వెతుక్కుంటూ వస్తుంది. ఆ తరువాత ఈ 32వ జన్మ రహస్యానికి కారణమైన ఒక అందాల భామని విక్రమ్ కలుసుకుంటాడు. ఆ అమ్మాయి పాపం ఇప్పుడు చాలా ఆపదలో ఉంది. శాస్త్రి గారు, ఈ రెండో కాండంలో ఇప్పుడు చెప్పిన విషయాలు జరిగిన తర్వాత మిగతా విషయాలు మాట్లాడుకుందాం. నరసింహశాస్త్రి గారు, మీ నాడీ జోస్యంలో భవిష్యత్తు గురించి ముందే రాయబడి ఉంటుంది కదా? అందులో సందేహమే ఉంది. దీన్ని సైన్స్ అంటారా, క్షుద్రం అంటారా? పురుషోత్తమరావు గారు, నోస్ట్రాడమస్ ప్రిడిక్షన్స్ ని, బ్రహ్మంగారి కాలజ్ఞానాన్ని ఏమంటారు చెప్పండి? వాటిని సైన్స్ అంటారా, క్షుద్రం అంటారా? నా ఉద్దేశం అది కాదు. మానవాళి మనుగడకి విఘాతం కలిగించే ప్రకృతి వైపరీత్యాల గురించి మీ తాళపత్ర గ్రంథాల్లో ముందే తెలుసుకోలేమా? వెర్రితలలెత్తిన మర్రివోడల్లా స్వార్థం పెంచుకుంటున్న మనుషుల గురించి ముందే తెలుసుకుంటే దేశానికి మంచి జరుగుతుంది కదా? జరుగుతుంది. కానీ అడగవలసిన వాళ్ళు వచ్చి అడిగితే తెలియవలసిన విషయాలు తెలుస్తాయి. అర్థం కాలేదు. ప్రతి విషయం గురించి అర్థమయ్యేలా చెప్పగలిగేంత పూర్తి హక్కు భగవంతుడు మాకు ప్రసాదించలేదు. పురుషోత్తమరావు గారు, ఈ నాడీ జోస్యం అనేది మా పూర్వీకుల నుంచి వంశపారంపర్యంగా మాకు వస్తున్న దైవ కళ. దీనికి లాజిక్లు, రీజనింగులు నేను ఇవ్వలేను. ఒక్కటి మాత్రం నిజం, ఎవరు ఎప్పుడు ఇక్కడకు వస్తారో మా తాళపత్ర గ్రంథాల్లో కొన్ని వందల సంవత్సరాల క్రితమే ఖచ్చితంగా రాసిపెట్టుంటుంది. నరసింహశాస్త్రి గారు, ఈ నాడీ జోస్యం గురించి మొదట పేపర్లో చదివినప్పుడు నేను నమ్మలేకపోయాను. కానీ మీరు చెప్తుందంతా వింటుంటే నాకు నమ్మకం కలుగుతుంది. నరసింహశాస్త్రి గారు, మిమ్మల్ని కలిసినందుకు చాలా సంతోషంగా ఉంది. మీరు సెలవిస్తే వెళ్ళొస్తాం. శాస్త్రి గారు, మీరు చెప్పినట్లు అన్నీ జరగాలనే కోరుకుందాం. మేము బయలుదేరతాం. పదండి, నేను అక్కడి దాకా వస్తాను. వద్దొద్దు, మీకోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారు. మేం పెడతాం. సంతోషం. బాబూజీ, ఇప్పటి వరకు జరిగిన దాని గురించి ఆలోచిస్తుంటే మీకేమనిపిస్తుంది? విక్రమ్ కారణజన్ముడని అనిపిస్తోంది. మరి పట్టాభి? పూర్వజన్మలో విక్రమ్ విక్రమార్కుడైతే ఖచ్చితంగా నేను భట్టీనై ఉంటాను. ఏదేమైనా తాళపత్ర గ్రంథాల్లోని మొదటి కాండంలో చెప్పింది చెప్పినట్టు జరిగింది. ఇప్పుడు రెండో కాండంలో చెప్పింది జరుగుతుందో లేదో చూద్దాం. మొదటి దాని ప్రకారం విక్రమ్ తల్లి మరణానికి కారకుడయ్యాడు. రెండో దాని ప్రకారం ఒక తల్లి ప్రాణాలు నిలుపుతాడని చెప్పారు. అవును బాబూజీ. ఆమె ఎవరు, ఎక్కడుందో? ఆ విషయం తెలిస్తే మనం నరసింహశాస్త్రి గారింటికి రావడం దేనికి? ఆ జ్యోతిష్యం ఏదో మనమే చెప్పేవాళ్ళం కదా. బాబూజీ, విక్రమ్కి ఈ విషయం చెప్తే వింటాడా? తేలిగ్గా తీసుకుంటాడు. ఏదేమైనా విక్రమ్కి ఈ విషయాలేమీ తెలియకుండా ఉంటే మంచిదేమో. పటాభి, ఈ విషయమే నీకు చెప్దాం అనుకుంటున్నాను. ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు విక్రమ్కి జరగబోయే విషయాల గురించి చెప్పొద్దు. అలాగే సార్.
మీరు ఈ ప్రాంతంలో ఇంకా లోపలికి వెళ్ళకపోవడం చాలా మంచిదైందమ్మా, లేకపోతే చాలా ప్రమాదం జరిగిపోయేది. ఇంకా లోపలికి వెళ్ళకూడదునే అంతా అంటున్నారు. ఎందుకు వెళ్ళకూడదు? స్పెషల్ వేయద్దు, వెళ్ళకూడదంటే వెళ్ళకూడదు అంతే. ఈ బాబు తలకి తగిలిన గాయం అంటానికి ఇంకా 2 రోజులు పడద్ది. ఆ తర్వాత మీరు ప్రాంతం వదిలిపెట్టి వెనక్కి తిరిగి చూడకుండా మీ ఊరు వెళ్ళిపోండి. సంజయ్, 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 చూడు సంజయ్,